హాయ్, వెల్కమ్ టు పాంపాటీస్ ఛానల్. ఇవాళ శంకరలక్ష్మి మీకు క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ చూపిస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ 2 రకాలు కట్ చేసుకోవాలి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా క్యూబ్స్ లాగా. దెన్ 6 teaspoons ఆఫ్ బేసన్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మసాలా పౌడర్ ఉంది, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఉంది, తర్వాత మిర్చి కూడా ఉంది. సో లెట్ us స్టార్ట్ ద ప్రొసీజర్. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మీద ఆయిల్ కొంచెం మంచిగా వేయాలి. కొంచెం ఆయిల్ మసలాక అప్పుడు మనం క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేద్దాం. సో ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా సాటే చేయాలి. కొంచెం లైట్గా సాటే అయితే చాలు. తర్వాత ఇది హాఫ్ సాటే అయ్యాక అప్పుడు ఈ ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి సాటే చేయాలి. ఇది ఒక 2-3 minutes సాటే చేశాను నేను. సో ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా చేస్తాను. ఇవి 2 మళ్ళీ చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లాగా రావాలి ఈ ఆనియన్స్. సో అప్పటి వరకు ఇలా సాటే చేస్తూనే ఉండండి. మనం ఈ సాటే ఎందుకు చేస్తామంటే కొంచెం పచ్చి వాసన అనేది పోవాలి. క్యాప్సికమ్ది కానీ ఆనియన్ది కానీ తింటుంటే మనకు ఆ స్మెల్ రావచ్చు. సో మంచిగా సాటే చేసుకోవాలి. కొంచెం మగ్గినట్టు కూడా అయితే లైట్గా. సో చూడండి, ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ అయింది. తర్వాత క్యాప్సికమ్స్ కూడా మంచిగా సాటే అయింది కదా. సో ఇప్పుడు ఈ ప్లేట్లకి మార్చేస్తాను. సో ఈ ప్లేట్లకు మార్చేసాను నేను. తర్వాత మళ్ళీ ప్యాన్లో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఇది హీట్ ఎక్కాలి. హీట్ అయ్యాక అప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇది మంచిగా లైటిష్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది తొందరగా మగ్గాలంటే కొంచెం లైట్ సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. ఆనియన్స్ అనేది కొంచెం తొందర మగ్గాలి అని అనుకుంటే లైట్గా, ఎక్కువ వేయకండి, మళ్ళీ ఉప్పు అయిపోతుంది కర్రీ అంతా. ఇది వేగాక మళ్ళీ వేరే చూపిస్తాను. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ శనగపిండి ఏదైతే మనం తీసుకున్నామో, నేను ఒక 6 teaspoons ఆఫ్ బేసన్ తీసుకున్నాను. సో ఇది కూడా మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పచ్చివాసన కూడా పోవాలి. కొంచెం నూనె తక్కువ అనిపిస్తుంది నాకు, నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తాను. గ్రేవీ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం మంచి స్మెల్ రావాలి. బేసన్ మంచిగా రోస్ట్ కావాలి, లేకపోతే కర్రీ అంతా టేస్టీగా ఉండదు. పచ్చి పచ్చిగా ఉండి దాన్ని టేస్టే పాడైపోతుంది. సో ఇట్ షుడ్ బి రోస్టెడ్ వెల్. ఇది మెయిన్ పాయింట్ ఆఫ్ ఈ కర్రీ. సో నేను కొంచెం బాగానే రోస్ట్ చేస్తాను. ఇది మంచిగా రోస్ట్ అయ్యాక అప్పుడు టమాటాలు వేయాలి. సో బేసన్ మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో టమాటాలు యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఒక 3 టమాటాస్ తీసుకున్నా. క్యాప్సికమ్ ఏమో పెద్ద 2 తీసుకున్నాను. సో
ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మళ్ళీ ఇది కొంచెం మగ్గాక నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను. కొంచెం మగ్గాలి టమాటాలు. సో ఇందులో ఇప్పుడు ఈ పసుపు వేస్తాను. తర్వాత కొంచెం జీరా పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, తర్వాత సాల్ట్ తగినంత. ఇప్పుడు మంచిగా వేసేసుకోండి. కారికి కావాల్సినంత సాల్ట్ వేసేస్తాను. తర్వాత కారం కూడా ఇప్పుడే వేసేస్తాను. మీరు ఎట్లా తింటే అట్లా కారం వేసుకోండి. తర్వాత మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసేసి మళ్ళీ కాస్త కలుపుతాను. కొంచెం సేపు ఈ స్మెల్ పోకుండా ఉండడానికి నేను లిడ్ పెట్టేస్తాను. స్మెల్ అంతా దానికే పట్టాలి. తర్వాత కొంచెం మగ్గాక కొంచెం అన్నీ గరం మసాలా రోస్ట్ అయ్యాక కొంచెం వాటర్ పోసుకోవాలి తగినంత, గ్రేవీకి తగినంత. మధ్యలో లిడ్ తీసేసి ఒక 2 times కలుపుకోండి. నేను కలిపాను, ఇప్పుడే కలిపి మళ్ళీ లిడ్ పెడతాను. మళ్ళీ ఒకసారి అలాగే కలిపి అప్పుడు వాటర్ పోతాం. టమాటాలు మగ్గాయి, మసాలా కూడా కొంచెం వీటికంతా స్మెల్ ఉండిపోయేటట్టు చూసాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎంత పడుతుందో చూద్దాం. నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పోసాను. లూజ్ కాలేదు. సో ఇంకొంచెం పోస్తున్నాను. పోసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేస్తాను. ఇందులో కొంచెం ఒక 2 spoons ఆఫ్ యోగర్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. నేను ఫస్ట్ ఎందుకు చెప్పలేదంటే కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అలర్జీ ఉంటాయి. సో అలా అలర్జీ ఉన్నవాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు. బట్ ఫర్ టేస్ట్ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి మీడియం మంట మీద ఒక 5 minutes కుక్ చేయాలి. ఇదంతా మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటికొకటి మింగిల్ కావాలి కదా. సో అంత దగ్గర కనండి అనేసి ఒక 5 minutes దీన్ని క్లోజ్ చేసేసుకోండి. 5 minutes తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 3 minutes అయింది. మీడియం టు లో మంటలు పెట్టి ఇంకొక 2 minutes తర్వాత అవి క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. చూడండి, లోలో నేను ఒక 5 minutes ఇది బాయిల్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ సాటే చేసిన క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాం. వేసేసి ఇది ఒక్కసారి అంతా మిక్స్ చేసేసి ఇది కూడా మంచిగా వీటికి కూడా అంత మసాలా పట్టేలాగా ఒక 5 minutes లో మంట మీద ఉంచాలి. ఈ గ్రేవీ అంతా ముక్కలకు అంటుకోవాలి. ఇట్లా పెట్టేసి లిడ్ పెట్టేయండి. అప్పుడు దీనికి అంతా మంచిగా అంటుకుంటా. సో క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ వేసేసాను ఆ గ్రేవీలో. ఇప్పుడు లిడ్ పెడతాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 5 to 8 minutes పెట్టేస్తే మన కర్రీ రెడీ అవుతుంది. సో కర్రీ ఈజ్ రెడీ. నేను ఇప్పుడు టర్న్ ఆఫ్ చేస్తాను. మంచి స్మెల్ వస్తుంది.
సో అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయని అర్థం. స్మెల్తోనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది అంట. సో నేను చాలాసార్లు అట్లా టెస్ట్ చేసి చూశాను. నాకైతే ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది. సో అవర్ క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. ఇప్పుడు నేను జీరా రైస్ చేయబోతున్నాను ఫర్ దిస్ కాంబినేషన్. ఈ కర్రీకి చాలా బాగుంటుంది జీరా రైస్. సో లంచ్కి జీరా రైస్, దిస్ వన్. ఇంకోటి దాల్ చార్ అని చేస్తారు జీరా రైస్కి, అది కూడా చేస్తాను. పాపడ్. సో దిస్ ఈజ్ అవర్ లంచ్. సో దీని మీద ఇట్లా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది. సో కర్రీ ఈజ్ రెడీ టు ఈట్.